వేణుగోపాలరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో అంటే సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు జరిగినటువంటి మరణాల గురించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? ఆ మరణాలు ఎంత ఆందోళన కలిగించినాయి? వైద్య ఆరోగ్యం పూర్తిగా పడకేసింది అని చెప్పడంలో అంటే గతంలో రాజేష్ డెంగ్యూ వ్యాధి మాత్రం కరీంనగర్ జిల్లాని వణికించిందని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో కరీంనగర్ డెంగ్యూ వ్యాధికి నెంబర్ 1గా ఉండేది గతంలో. అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఉండొద్దు అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు జరిగినట్టు సంఘటన. అంటే ఈ డెంగ్యూ అనేది మాత్రం కరీంనగర్ జిల్లాలో చాలామంది మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి. అంటే ముందస్తుగా ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇవన్నీ రోగాలు వస్తాయి కనుక ప్రభుత్వం ఏం చేయాలంటే దీని మీద ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోవైపు చూసుకుంటే కూడా గతంలో ప్రభుత్వ హాస్పిటల్లో రోజుకి 200-300 వచ్చే బదులు 1000 మంది పేషెంట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉండేది గత 5-6 నెలల క్రితం కూడా. అంటే ఇలాంటి సిచ్యువేషన్ రాకముందుకే ప్రభుత్వం అలర్ట్గా ఉండి వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాన్ని కల్పించినప్పుడు ప్రజల్లో కూడా ఒక భరోసా వస్తుంది. కానీ వారికి సరైనటువంటి డాక్టర్లు లేక ఓవైపు స్కానింగ్ సరిగా పనిచేయక మరోవైపు కొన్ని మందులు హాస్పిటల్లో ఇచ్చి కొన్ని మందులు ప్రభుత్వ హాస్పిటల్లో ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని మీరు బయట కొనుక్కోమన్నప్పుడు ప్రజల్లో నిరాశ నిస్పృహలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దీనిపై మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే మాత్రం ఈ క్యాజువల్గా అంటే ఈ పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా కష్టాలు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ వైద్యాన్ని ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి ఎంతో దూరం నుంచి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులకు నిరాశ నిస్పృహలు ఎదురైనప్పుడు వాళ్ళు చాలా తీవ్ర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ తప్ప ప్రైవేట్లో చూపించుకోలేని దుస్థితి. పేదరికంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్కే వస్తారు, వాళ్ళు ప్రైవేట్లో చూపించుకోలేని పరిస్థితి. కానీ ప్రభుత్వంలో సంబంధించిన హాస్పిటల్లో ఇవన్నీ సౌకర్యాలు లేని నేపథ్యంలో వారు ఎక్కడికి పోవాలో దిక్కుతోచని పరిస్థితి కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ముందస్తుగా అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి క్యాజువల్గా కాలాన్ని బట్టి రోగాలు వస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగా ముందస్తుగా ఎటువంటి మందులు ఇవ్వాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్కానింగ్స్ ఉన్నాయా లేవా, ఎలాంటి చర్యలు చేయాలంటే ముఖ్యంగా మహిళలకు కేసీఆర్ కిట్ లాంటి బృహత్తర కార్యక్రమాలు మళ్ళీ సరే పేరు మార్చినా పర్లేదు, కొత్త కార్యక్రమం అయినా పర్లేదు, కానీ వాళ్లకు మహిళలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మందుల ఫెసిలిటీ మాత్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, డాక్టర్లను కూడా ఫెసిలిటీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు రాజు. లేకుంటే మాత్రం పేద ప్రజలు తీవ్ర భయాందోళన కాదు తీవ్ర అవస్థలు పడే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది రాజేష్. రైట్, ఇక నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని అభిప్రాయాన్ని పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చేసింది. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సర్కారు వైద్యం సర్కారు దవాఖాన అంటే ప్రజలు భయపడాల్సినటువంటి దుస్థితి వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం బలోపేతం చేయడమే కాకుండా పల్లె దవాఖానాలు బస్తీ దవాఖానాలు అంటూ ప్రజలకు వైద్యాన్ని చేరువ చేసింది, నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ నిర్మాణం జరిగినటువంటి వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నాణ్యమైన వైద్యం అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.